మహాభారత కథ పుక్కిటి పురాణం కాదు, వాస్తవికంగా జరిగిందని ద్వారకా నగరం దొరికినప్పుడు నిరూపించబడి ఎస్ఆర్ రావు గారు ఎగిరి గంతేశారు, సంతోషించారు, మురిసిపోయారు. నన్ను కన్న భరతమాతకు నేను తగిన సేవ చేశారని సంతోషించారు. సముద్ర గర్భము నుండి ద్వారకా నగరం యొక్క ఇటుకలు తీసి రేడియో కార్బన్ టెస్టింగ్ కొరకు ల్యాబ్కి పంపించారు ఎస్ఆర్ రావు గారు. అక్కడి నుంచి రిపోర్ట్ వచ్చింది, ఇది క్రీస్తు పూర్వము 500 ఏళ్ళవి అని. ద్వారకా నగరపు ఇటుకలు క్రీస్తు పూర్వం 500 ఏళ్ల క్రితమువి అని రిపోర్ట్ వచ్చింది. అంటే ద్వాపర యుగం అని మనం అనుకుంటున్నది BC 500 ఇయర్స్ అన్నమాట. త్రేతాయుగము BC 1000 ఇయర్స్ అన్నమాట. మొత్తం త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగము కలిసిందే మన దేశపు పండితుల లెక్క ప్రకారము మొత్తం ఇప్పుడు 5000 సంవత్సరాలు. అప్పుడు రావు గారికి కొంచెం బాధ కలిగింది, ఎస్ఆర్ రావు గారికి. మళ్ళీ పరిశోధన చేశారు. ద్వారకా నగరము 8 సార్లు కట్టబడింది, 8 సార్లు కూల్చివేయబడింది. మొదటిసారి BC 2000 ఏళ్ళప్పుడు కట్టబడింది. తర్వాత 8 సార్లు కూల్చివేయబడింది. ఆఖరిసారి కూల్చివేయబడగా ఆఖరిసారి కట్టబడింది BC 500 ఇయర్స్ నాడు అని బుక్ రాశారు వారు. పోనీ లేటెస్ట్గా కట్టిన దాని ఇటుకలే దొరికినాయి అనుకో. మొదటిసారి నగరము BC 2000 ఏళ్ల నాడు కట్టబడింది అనుకో, మరి ఆ ఇటుకలు దొరకాలిగా. అవి ఎందుకు దొరకలేదు? సరే, దొరకలేదు, దొరక్కపోయినా నీ 2000 ఏళ్ళ లెక్కే నమ్ముతాం. అయినా లక్షల ఏళ్ళు కాదే, ఇప్పటి నుంచి అప్పటికి 4000 ఏళ్ల కంటే ఎక్కువ లేదు. అదైనా గనక ఈ లోకము కోట్ల సంవత్సరాలు ఉన్నది అనేది శాస్త్రీయ నిరూపణ చేయలేనటువంటి మాట. శాస్త్రీయంగా దాన్ని ఎవ్వరూ ఇప్పటిదాకా నిరూపించలేదు. అతిశయోక్తులు మనకు అలవాటు. ఒక రాజుగారు మహావైభవంగా తన కుమార్తె పెళ్లి చేశారు అని చెప్పడానికి ఆకాశమంత పందిరేశాడు, భూదేవంత పీట వేశాడని చెప్పడం అలవాటు. భూదేవంత పీట ఏమిటి నాయన? భూదేవంత పెళ్లి పీట వేస్తే వచ్చిన అతిథులు ఎక్కడ కూర్చున్నారు? పురోహితుడు ఎక్కడ కూర్చొని పెళ్లి చేశాడు? భూదేవంత పెళ్లి పీట ఉంటే అసలు ఆ పెళ్లి కొడుకు సీట్ అంతా, వాడికి అంత పెద్ద పీట ఎందుకు? అంతలా ఉన్నాడు ఏంటి వాడు? అంటే కొంచెం అతిశయోక్తి, ఉన్నదాన్ని కాస్త ఎక్కువ చేసి చెప్పడం అన్నమాట. అలా తయారైంది తప్ప శాస్త్రీయంగా మనం చూస్తే మానవ సంస్కృతి, మానవ నాగరికత ఇప్పుడున్నటువంటి మనుష్య జాతి భూమి మీద ప్రారంభమై 6000 ఏళ్లకు లోపే కానీ అవతల కాదు. శాస్త్రజ్ఞులు గత 60 సంవత్సరాలుగా భూలోకమంతా, భూగోళమంతా కుళ్ళబుడిచి తవ్వి 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 చూశారు. పాతకాలపు నాగరికత అవశేషాలు ఎన్నో దొరికినాయి. సెంట్రల్ అమెరికాలో మాయన్ నాగరికత, ఎల్ సాల్వడార్, హాండూరస్ ప్రాంతాల్లో మాయన్ నాగరికత ఉంది. యూఫ్రటీస్, టైగ్రీస్ నదుల మధ్యలో ఉన్నటువంటి ఆ సారవంతమైన భూమిలో మెసొపటేమియా నాగరికత ఉంది. నైలు నదీ తీరాన ఈజిప్ట్ నాగరికత ఉంది. సింధు నదీ తీరాన సింధులోయ నాగరికత ఉంది. ఏ నాగరికత అయినా అతి ప్రాచీన నాగరికత క్రీస్తు పూర్వం 3000 ఏళ్ల కంటే అవతల ఒక్క ఇటుకరా ఇప్పటిదాకా దొరకలేదు. ద ఓల్డెస్ట్ సిటీ బిల్ట్ ఇన్ దిస్ వరల్డ్ ఈజ్ నాట్ ఓల్డర్ దాన్ 5000 years. అంతకన్నా 1000 ఏళ్ల ముందే
దేవుడు నేల మంటితో మొదటి మనిషిని సృజించాడని బైబిల్ చెబుతుంది. బైబిల్లోని లెక్క సైంటిఫిక్గా నిరూపించబడింది. లక్షల కోట్ల ఏళ్లకు సైంటిఫిక్ ఆధారాలు దొరకలేదు. 6000 ఏళ్ల క్రితం ఆదాము అనే మొదటి మనిషిని దేవుడు సృజించాడు. ఆయన పిల్లలు మనం అందరం, అమెరికన్స్, జాపనీస్, కొరియన్స్, బర్మీస్, నేపాలీస్, ఆఫ్రికన్ తెగలు, ఆంగ్లో సాక్సన్ పీపుల్, ఆర్యులు, ద్రావిడులు అందరూ ఆదాము పిల్లలే. ఆదాము నుండి మనం వచ్చాం. అంతకన్నా ముందు యుగములు ఉన్నవని బైబిల్ కూడా చెబుతుంది. ఆయన యుగముల సమాప్తి యందు ఈ భూమి మీద దేవకుమారుడు ప్రత్యక్షమైనని బైబిల్లో వ్రాయబడింది. అనేక యుగాలు ఉన్నాయి. ఒక డ్రామా స్టేజ్ లాంటిది భూలోకం, భూగోళం. ఒక డ్రామా స్టేజ్ కట్టారు, ఒక పౌరాణిక నాటకం వేస్తారు, ట్రూప్ వెళ్ళిపోతుంది. 2 రోజులు అయ్యాక ఒక సాంఘిక డ్రామా వేస్తారు, ట్రూప్ వెళ్ళిపోతుంది. ఇంకో వారం అయ్యాక ఓ పెళ్ళి ఏదో చేస్తారు, వాళ్ళు వెళ్ళిపోతారు. సెట్టింగులు మారిపోతాయి, స్టేజ్ అదే. అట్లాగే భూగోళం అనే డ్రామా స్టేజ్ మీద ఎన్నో నాటకాలు ప్రదర్శింపబడ్డాయి. ఎన్ని యుగాలైనాయో తెలియదు. ఆఖరి యుగంలో నువ్వు నేను పుట్టాం. అంతకుముందున్నోళ్ళు మనకు రక్త సంబంధులు కాదు, ఆ జాతే వేరు. అసలు వాడికి మనకి ఏ సంబంధము లేదు. నీవు నేను రక్తం పంచుకొని పుట్టాను, చూసావు. ఈ జాతి పుట్టి 6000 ఏళ్ళ కంటే ఎక్కువ కాలేదు. లక్షల కోట్ల సంవత్సరాలు అంటే కనీసం 10,000 సంవత్సరాల వెనుకటి రాళ్ళు కూడా దొరకలేదు. ప్రియులారా, ఈ భూమి 6000 ఏళ్ల కిందట ప్రారంభమైంది. ఈ భూలోకం, ఆదాము సంబంధిత మానవ ప్రపంచం 6000 ఏళ్ల కిందట మొదలైంది. 1 పేతురు 4:7 చెబుతున్నాడు, దీని అంతము సమీపమై ఉన్నది. దీని అంతము సమీపమైంది. అంతం ఎలాగా జరుగుతుంది అంటే, ప్రియులారా, అద్భుతమైనటువంటి గ్రాండ్ క్లైమాక్స్ దేవుడు రాసి పెట్టాడు ఈ జగన్నాటకానికి. ఆ అంతము అనేది ఎలా జరుగుతుందంటే, ఆ దేవదేవుడు భూమి మీద ప్రత్యక్షం కావడంతోనే లోకమంతమైపోతుంది. ఈ లోకమంతము కాకముందు ఈ భూమి మీదికి వేదవేద్యుడు మళ్ళీ వస్తాడు. అదే ఈనాటి సందేశం. ప్రియులారా, ఈనాడు ఎన్నో మతములు ఉన్నవి, ఎన్నో సిద్ధాంతములు ఉన్నవి, రకరకాల రాజకీయ పోరాటాలు ఉన్నవి, అశాంతి ఉంది, అలజడి ఉంది, లోకంలో అవినీతి ఉంది, శాంతి సమాధానం లేదు, రకరకాల తెగుళ్ళు పెచ్చుమీరిపోతున్నాయి. దీనికంతటికీ ముగింపు ఎప్పుడంటే, ఏ యజ్ఞ పురుషుడైతే 2000 సంవత్సరాల కిందట భూమి మీద మానవ పాప పరిహారము కొరకు యజ్ఞమై బలి అయి మరణించి 3వ నాడు తిరిగి లేచి ఆకాశమునకు ఆరోహణమై వెళ్ళిపోయాడు, ఆయన మరలా భూమి మీదకి వచ్చి నిలబడతాడు. ఇప్పుడు నన్ను మీరు చూస్తున్నట్టుగా యేసును మీరు చూడబోతున్నారు. యేసు త్వరగా వస్తున్నాడు. ఎవరితోనైనా నేను వాదము గెలవలేకపోతే నాకు బాధ లేదు. ఇప్పటిదాకా వాదం ఎప్పుడూ నేను ఓడిపోలేదు అనుకోండి. నా పాయింట్ నేనే నిరూపించాలనే తపన నాకేమీ లేదు. ఎందుకంటే అన్ని పాయింట్లు అగ్నితో పరీక్షించడానికి అసలు ఆయన రాబోతున్నాడు. యేసు వచ్చి నిలిచినప్పుడు అన్ని వేదాంత సిద్ధాంతాలు మోగబోతాయి. యేసు వచ్చినప్పుడు అవినీతి అంతమవుతుంది. యేసు వచ్చినప్పుడు ప్రకృతి మొత్తం పులకించి పరిమళించి మనకు అనుకూలిస్తుంది. ప్రకృతి మనకు అనుకూలిస్తుందండి, వికటించదు. యేసు వచ్చినప్పుడు ఇక భూకంపాలు ఉండవు, వరదలు ఉండవు, వడగళ్ళు ఉండవు, అకాల వర్షాలు, అకాల మరణాలు ఉండవు.
ఆయన రాబోతున్నాడు, ఆయన రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడట పెద్ద కేక వినబడుతుందిట, ఇదిగో పెండ్లి కుమారుడు వచ్చుచున్నాడు. ఆయన్ని ఎదుర్కొనరండి. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞానం నేను చదివాను. కాలజ్ఞానం పలుమార్లు చదివాను, నేను ఒక్కసారి కాదు. కాలజ్ఞానంలో వీరబ్రహ్మేంద్ర స్వామి వారు అనేక విషయాలు వ్రాసి అంటాడు. ఏమిటంటే, అంత్య దినాలలో యుగాంతము సమీపించినప్పుడు, కలియుగాంతములో లోకములో అశాంతి పెరిగిపోతుంది, అవినీతి పెరిగిపోతుంది, అక్రమం విస్తరిస్తుంది. అలాంటప్పుడు ఆకాశము నుండి తెల్లని గుర్రము మీద వీరభోగ వసంతుడు వస్తాడు అని చెప్పాడు ఆయన. వీరభోగ వసంతుడు వస్తాడట. ఆయన వచ్చి దుర్మార్గులను సంహరించి భూమి మీద నీతి రాజ్యము స్థాపిస్తాడట. వసంతుడు వస్తాడు అని ఎందుకన్నాడు వీరబ్రహ్మేంద్రుల వారు? ఇంకేం పేరు దొరకలేదా పెట్టడానికి? వసంతుడు వసంతుడు ఎందుకన్నాడు? సంస్కృతంలో వసంతుడంటే పెండ్లి కుమారుడు అని అర్థం. యేసు వచ్చినప్పుడు ఇదిగో పెండ్లి కుమారుడు అనే కేక వినబడుతుంది అని బైబిల్లో రాయబడింది. ఇదిగో భూమి మీద నీతి రాజ్యము స్థాపించడానికి వసంతుడు వస్తున్నాడు అన్నారు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు. ఆయన చెప్పింది యేసు రాకడను గూర్చే. దశావతారాలలో ఆఖరిది కల్కి అవతారం. కల్కి అంటే అసలు స్త్రీ అని అర్థం. కొంచెం ఎవడైనా కొంచెం నాజుగ్గా వయ్యారంగా కులుకుతూ మాట్లాడుతుంటే ఏంట్రా కలికితనం అంటారు. కల్కి అవతారం అంటే, కలికి అంటే స్త్రీ. మరి కల్కి అనే అవతారం ఎందుకుంది, ఆ పేరు ఎందుకు పెట్టారు శాస్త్రకారులు అంటే, కల్కి అవతారములో ఆ దేవదేవుడు మహాదేవుడు భూమి మీదకి వచ్చినప్పుడట ఆయన సగభాగము స్త్రీమూర్తిగా ఉంటాడు, సగభాగము పురుషుడుగా ఉంటాడు. అది కల్కి అవతారం. పురాణాల్లో చెప్పిన కల్కి అవతారం అది. కుడివైపు మీసం ఉంటుంది, పురుషుని కన్ను. ఎడమవైపు మాత్రము కాటుక కన్ను, స్త్రీ కన్ను. ఇటు మీసం ఉండదు. ఎడమ భాగమంతా స్త్రీ శరీరం, కుడి భాగమంతా పురుష శరీరం. తెల్లని వస్త్రములు ధరించి ఖడ్గము చేతబట్టి తెల్లని గుర్రం మీద ఆకాశం నుండి మెరుపులాగా వచ్చేస్తాడు కల్కి అవతారం. ఆయన భూమి మీద దుర్మార్గులను సంహరించి నీతి రాజ్యం స్థాపిస్తాడని మన పురాణాలు చెబుతున్నాయి. సగము స్త్రీ సగము పురుషుడు అని ఎందుకన్నాడు అంటే, వివాహమైనటువంటి స్త్రీ పురుషుడు కలిసి ఏక శరీరం అవుతారని బైబిల్లో చెప్పబడింది. యజ్ఞ పురుషుడు, ఆది సంభూతుడు, దేవుని కుమారుడు, శబ్ద బ్రహ్మము, స్వరబ్రహ్మము, నాదబ్రహ్మం, ప్రణవమైనటువంటి దేవుని అద్వితీయ కుమారుడు 2000 ఏళ్ల కిందట భూమి మీదకి వచ్చి యజ్ఞమై చనిపోయి తిరిగి లేచి ఆయన సువార్తను లోకమంతటా ప్రకటింపజేస్తూ ఉన్నాడు. ఎవరైతే యేసు నామమునందు విశ్వాసముంచి యేసు రక్తంలో జన్మ కర్మ పాపాలు కడుక్కొని నమ్మి బాప్తిస్మము పొంది ఆయన భక్తులై దేవునితో సమాధాన పడతారు, వాళ్లను తీసుకుపోవడానికి ఆయన వస్తాడు. అప్పుడు పెళ్లి జరుగుతుందిట. క్రీస్తుకు ఆయన సంఘానికి పెళ్లి జరుగుతుంది. పెళ్ళంటే అర్థం ఏంటి? పెళ్ళంటే ఆడపిల్ల అడ్రస్ మారడమే పెళ్ళి. పెళ్ళైనప్పుడు మగపిల్లడు అడ్రస్ మారదు. ఏం బాబు కాస్త కళగా ఉన్నావు, ఏంటి చిన్న బొజ్జు వచ్చింది, కాస్త ఒళ్ళు చేసావు, ఏం సంగతి అంటే పెళ్ళయింది అంకుల్ నాకు అంటాడు. అవునా, ఏ ఊరు ఇచ్చారు నాయన, ఇప్పుడు ఏ ఊళ్ళో ఉంటున్నావు, మీ అత్తగారు ఏ ఊరు అని అడగారు. ఎవరు బుద్ధి ఉన్నవాడు. అది ఆడపిల్ల పెళ్ళైందంటే అంటారు, అమ్మ ఏ ఊరికి ఇచ్చారమ్మా నిన్ను. ఎంతో సంతోషంగా మురిసిపోతూ మా వారు
మా అత్తగారు విజయవాడలేండి, మా అత్తగారు కాకినాడలేండి, మా అత్తగారు ఈస్ట్ గోదావరిలేండి, లేకుంటే వెస్ట్ గోదావరి, ఏదో ఒకటి చెప్తుంది. ఆమెకు అది సంతోషం, అడ్రస్ మారడు. అసలు ఆడపిల్ల అంటే ఆమె పుట్టగానే పెద్దలందరూ ఆడపిల్ల పుట్టిందిరా అంటారంటే ఈడపిల్ల కాదని అర్థం. ఇది వెళ్ళిపోవాల్సిందే, ఎన్నాళ్ళున్నా పోవాల్సిందే. ఆడపిల్ల పెళ్ళి అయినప్పుడు పెద్ద డ్రామా జరుగుతుంది. అమ్మాయి వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది, తల్లి కూడా ఏడుస్తూ ఉంటుంది ముక్కు చీదుకుని. కాపరానికి పంపేటప్పుడు ఎక్కడ లేని బాధ. అప్పుడు మనం పోయి చెబుతాం, ఏంటమ్మా పాపం చాలా బాధపడుతున్నావు, ఎందుకులే కాపురానికి వెళ్ళటం మానేయమ్మా. ఓ ఏంటంకులు అంత మాట అన్నారు, ఎన్ని పూజలు చేశాను, ఎన్ని నోములు నోశారు, ఎన్ని వ్రతాలు చేశాను, మంచి మొగుడు రావాలి, మంచి భర్త రావాలని ఎంతమందితో ప్రార్థనలు చేయించుకున్నాను. అత్తవారింటికి పోద్దంటారా, ఎవరు బుద్ధి ఉందా అంట. అది కాదమ్మా, ఏడుస్తున్నావు కదా అని అన్న. ఏడవపోతే ఎగురుకుంటా దూక్కుంటూ పోతారంటే వికారంగాను. బాగుండదని ఏదో ఏడుస్తున్నాను, ఏడుపు రాకపోయినా ఏడిచినట్టు చేస్తున్నాను, ఏదో బాగుండాలి, చూసేవాళ్ళకి బాగుంటుందని. అంతేగాని అసలు లోపల ఎంత సంతోషపడిపోతున్నానో మీకేం తెలుసు. తల్లిదండ్రులకు చెప్పండి, ఏంటంటే పాపం చాలా బాధపడుతున్నారు, అమ్మాయిని పంపడం మానేయండి. చెప్పు తీసుకు కొడతారు, ఎవడరా నువ్వు, మా అమ్మాయిని కాపురాన్ని పంపొద్దంట, బుద్ధి ఉందా అసలు నీకు, ఎవడరా? అబ్బాయి కాదండి బాబు, అంత కోపడతారేంటి, ఏడుస్తున్నారు కదా అని పాపం ఓదారు, నీ బోడి ఓదారిపు నువ్వును. జ్ఞానం లేదురా నీకు, ఏడుస్తూ పంపకపోతే సంబరంగా సంకలు గుద్దుకొని పంపుతారేంటి? ఏడవటం అనేది కనీస ధర్మం. ఏడుపు రాకపోయినా అలాగలాగా అద్దుకుంటే కొంత చూసేవాళ్ళకి బాగుంటుంది. అమ్మాయి పుట్టినప్పటి నుంచి కాస్త ఈడొచ్చినప్పటి నుండి 7 జతల చెప్పులు అరగాలంటే ఒక అమ్మాయికి సంబంధం దొరకాలంటే. కనబడ్డ వాళ్ళకల్లా పెళ్ళిళ్ళ పేరయ్యకు మ్యారేజ్ బ్యూరో, ఈ రోజుల్లో ఇంటర్నెట్లో కూడా వెతుక్కుంటున్నారు. కనబడ్డ వాళ్ళకల్లా మా అమ్మాయికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నామండి, అమ్మాయి ముందే చెప్పేస్తూ ఉంటారు. అమ్మాయి ఉండి నాకు అప్పుడే పెళ్ళి ఏంటి డాడీ అని అనుమానంగా వీడు కొంపదీసి నిజంగా మానేస్తాడేమని. ఎప్పుడెప్పుడు అమ్మాయిని పంపిద్దామా అని తల్లిదండ్రులకు ఆశ, ఎప్పుడెప్పుడు వెళ్దామని అమ్మాయికి కూడా ఆశ. ఎందుకంటే ఆడపిల్ల, మరి ఈడ పిల్ల కాదు, ఈడ పిల్ల కాదండి. ఆ మాటకొస్తే మనుషులందరూ ఆడపిల్లలే కానీ ఈడపిల్లలు కాదు. మనమందరము ఈ భూమి మీద పరదేశులము, యాత్రికులమై ఉన్నాం. స్థిరమైన నివాసం మనకి భూమి మీద లేదు, అక్కడుంది. అక్కడికి మనల్ని తీసుకెళ్ళాలని మన పరమ పురుషుడు మన స్థిరమైన నిత్య నివాసానికి తీసుకెళ్ళాలని ఆశపడ్డాడు. కానీ కుదరలేదు. అది పరిశుద్ధమైన ప్రపంచం, మనమేమో జన్మముతోనే పాపులం. ఆ పరమ పురుషుడు మనల్ని ప్రేమించాడు, తీసుకెళ్దాం అనుకున్నాడు. ఆడపిల్లల్ని అక్కడికే చేరేయాలనుకున్నాడు. కానీ ఎలాగది పరిశుద్ధ లోకము, ఈ పాపులందరినీ అక్కడికి తీసుకెళ్తే ఎలాగ? వీడు అక్కడికి వెళ్ళి సినిమా హాలు, ఒక కళ్ళు కాంపౌండు, ఒక కారాకిళ్ళి కొట్టు అని పెట్టుకుంటాడు వీడు అక్కడికి వెళ్ళి. పాపములో పుట్టి పాపము చేస్తూ పాపంలో బ్రతుకుతున్న మనుషుల్ని ఉన్న పళ్ళాన్ని తీసుకెళ్తే అక్కడికి వెళ్ళి అబద్ధము, వ్యభిచారం అన్నీ చేస్తాడు వీడు. అది పరిశుద్ధ లోకం, మనమేమో పాపులం. అక్కడికి వెళ్ళాల్సిందే, కానీ యోగ్యులం కాదు. కాదులే మాకు బోల్డ్ దేవుళ్ళు ఉన్నారని చెప్తావా? ఏం చెప్తావు? ఆయనే వచ్చాక ఏం చెప్తావు? ఆయన చెబుతాడు, ఋగ్వేదమందు నన్ను గూర్చిన ప్రవచనము, భవిష్య పురాణములు నన్ను గూర్చిన ప్రవచనం, పురుష సూక్తులు నన్ను గూర్చిన ప్రవచనం, కాలజ్ఞానములు నన్ను గూర్చిన ప్రవచనం, ఖురాన్ షరీఫ్లో నన్ను గూర్చిన ప్రవచనం. ఎందుకు ఇప్పటి చెవిని పెట్టావు?
అంటే ఇంత సీరియస్ అనుకోలే. ఆయన ఏదో చెప్పాడు కోట్ వేసుకున్నప్పుడు, కానీ రమ్య గ్రౌండ్స్లో ఏదో చెబుతున్నాడే మాదిగోళ్ళ మతం అనుకున్నాం. కాదని చెప్పాడు కదా, అంటే కాదంటాడు కానీ అని నమ్మాలా? అంత అర్జెంట్ అనుకోలే నేను. ఎందుకు అనుకోలే? నీ వాదన చెల్లదు. సమయం ఉండగానే వాస్తవములు ఆలోచించి నిరూపించబడ్డ సత్యము నమ్మండి. సృష్టికర్త ఒకడున్నాడు. ఆయన ఈ జగత్తు, ఈ భూమి అనే డ్రామా స్టేజ్ మీద ఎన్నో డ్రామాలు ఆడించాడు, ముగించాడు. ఆ యుగాలు అయిపోయినాయి. ఇప్పటి యుగమునకు 6000 ఏండ్ల వయస్సే. కోట్ల ఏళ్ల కథ చెప్పుకొని మోసపోకండి. మన యుగం 6000 ఏళ్ళు మాత్రమేనని ఆర్కియాలజీ నిరూపిస్తోంది. 6000 ఏళ్ళ కిందట మానవ జాతి ప్రారంభమైంది. తొలి మానవుడు పాపం చేశాడు, అందరినీ పాపులనే కన్నాడు. ఈ పాపపు మానవ జాతిని పెళ్లి చేసుకోవాలని పరమాత్ముడు ఇష్టపడ్డాడు. పెళ్లి కూతురుకి స్నానం కావాలి గనుక ముందుగా వచ్చి తన పరిశుద్ధ రక్తము చిందించి వెళ్ళాడు. సర్వలోకమునకు వెళ్ళి నన్ను గూర్చిన వార్త ప్రకటించమన్నాడు. ఎందరు యేసు రక్తములో తమ వస్త్రాలు, తమ బ్రతుకులు ఉతుక్కొని తెలుపు చేసుకున్నారు, పరిశుద్ధులైనారు, వారిని పెళ్లి చేసుకోవడానికి రెండవసారి యేసు వస్తున్నాడు. యేసు రాకముందు ప్రపంచ రాజకీయాలు ఎలాగుంటాయో బైబిల్లో చెప్పబడింది. తప్పకుండా అలాగే జరుగుతున్నాయి. నా సేవారంభంలో చెప్పాను, రష్యా, సోవియట్ యూనియన్ కుప్పకూలిపోతుందని చెప్పాను. ఆనాడు నవ్వారందరూ. ఏమిటి పంతులు గారు, రష్యా కూలిపోతుందా? ఇజ్రాయెల్లో ఎర్ర జెండా పాతుతాం, అక్కడి నుంచి యూరోప్నంతా శాసిస్తాం, అమెరికాలో ఎర్ర జెండా ఎగరేస్తాం. ఏమనుకున్నారు? ఉక్కు పిడికిలి, ఐరన్ కర్టన్ మాది. ఏమనుకున్నావు? బైబిల్లో దేవుడు చెప్పాడయ్యా, నా మీద ఆవేశపడతావేంటన్నాను. ఓ 2 సంవత్సరాలు అయ్యాక సోవియట్ యూనియన్ గోర్బచేవ్ కాలంలో డిజాల్వ్ అయిపోయింది. యథార్థవాది టీవీ ఈ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అక్కడ ఉన్నటువంటి ఆ బెల్ ఐకాన్ని మీరు ప్రెస్ చేయండి. అప్లోడ్ అవుతున్నటువంటి ఈ యొక్క విశేషమైనటువంటి ప్రాముఖ్యత కలిగిన, సమకాలీన ప్రాధాన్యత కలిగినటువంటి అనేక సందేశాలు వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో వితౌట్ ఫెయిల్, ప్లీజ్ like and subscribe the Yadharthavadi TV YouTube channel. God bless you.